ఎవర్రా ఎవరు? అమ్మని అమ్మ వీడు ప్రాంకులు కూడా ఆర్టిస్టులు పెడుతున్నాడా? అంటే ఇప్పుడు వీడు మన దగ్గర యాక్ట్ చేశాడా? నిజంగానే మా అమ్మ ఇయర్ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చిందన్న, కట్ అయిపోతే ఏడుపు వచ్చిందన్న. మరి ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నువ్వు ఇచ్చినట్టు ఇంకొక ముగ్గురు డబ్బులు ఇచ్చి ఇలానే యాక్ట్ చేయమన్నారన్న. ఎవర్రా? చెప్తే చంపేస్తారన్న. రేయ్ చెప్పు ఎవరు? నాకు సంబంధం లేదు. సారీ బ్రో. రేయ్ అమ్మా అమ్మయ్య, ఎవడై ఉంటాడు? ఇంత నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈడై ఉంటాడు. వస్తానా? మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తారండి? లేదండి, మీరు వచ్చారనే ఇలా కాఫీ షాప్కి వచ్చా. నేను అడిగింది కాఫీ షాప్ గురించి కాదండి, జాగింగ్ గురించి. రెగ్యులర్గా అక్కడికే జాగింగ్కి వెళ్తుంటాను. సారీ బ్రో, ఆ? మీరు మేఘనా ఫ్రెండ్ అని తెలియదు నాకు. ఓ, మీరు మేఘనా ఫ్రెండ్ అని తెలీదు. తెలుసుంటే అక్కడ పరువు తీసాడు కాదా? ఆ, హరీష్, ప్రాంక్స్ అంటే సరదాగా ప్లాన్ చేయాలి, కానీ ఇలా వైలెంట్గా ప్లాన్ చేయకూడదు. సారీ మేఘ, నేనేంత అవుద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ అక్కడికి ఎత్తన వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ పేరేంటి బ్రో? బంటి. ఓ, నా పేరు హరీష్. ఏం చేస్తుంటారు? అది వనం రెస్టారెంట్. రెస్టారెంట్లో కొంప తీసి నువ్వు ఓనర్ కాదు కదా? కాదు, వర్క్ చేస్తాను. వర్క్ చేస్తుంటా? అదేంటి, నాతో రెస్టారెంట్ ఓనర్ మీరేం చెప్పారు? అంటే అది నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నీ ముందు బిల్డప్ కొడతాకి అలా చెప్పుంటాడు. అయినా నువ్వేంటి మేఘనా ఇంకెవరూ లేనట్టు రెస్టారెంట్లో బేరర్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? హరీష్, అయినా బ్రో, ఇందాక నువ్వు క్లాస్ పీకే చూసావా? దానికి కూడా ఫీల్ అవట్లా. నువ్వేం చేస్తావో తెలిసాక నీతోనా చెప్పించుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. మీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఉందా? బ్రో, ఫ్లోలో ఇది మీ రెస్టారెంట్ అనుకుంటే టిప్ అడుగుతున్నట్టున్నావు. ఇది ఇంకో కాఫీ షాప్. ఇది మీకు కావాలా? చెప్పు బ్రో, ఇది మేఘనాది, నాది కాదు. కావాలా? కావాలి. ఇప్పుడు కావాలా? కావాలి. ఏం చేస్తున్నాడు వీడు? మరి ఇప్పుడు నాకు కావాలి. నాకు కూడా కావాలి. ఎంత అడిగినా ఈ డబ్బు వాల్యూ తగ్గిందా బ్రో? మరి ఎలాంటి పని చేసినా మనిషి వాల్యూ ఎంత తగ్గుతుంది బ్రో? దొంగతనం, దోచుకోవటం, హింసించటం, లాక్కోవటం ఇలాంటివి చేస్తే తప్పు, కానీ నిజాయితీగా ఏ పని చేస్తే తప్పేంటి బ్రో? ఇదిగో, మళ్ళీ కలుద్దాం.